జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గురు శిష్యులకున్న యథార్థ సంబంధం గురించి మనం ఈరోజు కూడా వివరంగా చెప్పుకుందాం. గురువుని సద్గురువుగా తలచి ఆయన పాదాల దగ్గర సమర్పణ చేసుకోవడం ఇదే శిష్యుల్లో ఉండాల్సిన నైతిక విలువ. కానీ సమర్పించడానికి ముందు అతను మనసారా గురువుని మనస్ఫూర్తిగా స్వీకరించాలి. ఇక్కడి నుంచే మన జీవితం అనేది పరిపూర్ణత సాధిస్తుందనే భావన కలిగుండాలి. ఈ భావన లేకపోతే గురువుగారి పవిత్ర జ్ఞానం మీకు ఖచ్చితంగా ప్రాప్తించదు, మీ మనసులోకి నాటుకోలేదు. మధ్యలో మీ అహంకారం వచ్చి దీన్ని ఆపేస్తోంది, మిమ్మల్ని కలవనివ్వదు, మీ మనసుని తాకే స్థాయిలో అది ఉండదు. ఇందులో ఒక అందమైన విషయం దాగుంది. శాస్త్రాల్లో చెప్పిన అందమైన విషయాలు జనక మహారాజు గారి గురించి. అంటే అష్టవక్ర మునీంద్రులు వ్యాసుని కుమారులని అంటారు. అతనికి ఎక్కువ జ్ఞాన సంపద అందజేయాలని కోరుకుని వ్యాసుడు అన్నాడట, మీకు ముందు జ్ఞానం జనకుడి దగ్గర దొరుకుతుంది, మీరు మిథిలికి వెళ్ళండి అని ఆయనతో అన్నారట. జనకరాజుని మీరు కలుసుకోండి. జనకుడు వచ్చి ఆయన దేశంలో మహారాజుగా ఉన్నాడు, అతని దగ్గర మీరు ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవచ్చు. లౌకికంలో ఉన్నప్పటికీ విరక్తుడుగా ఉన్నందువల్ల విదేహి అని పిలుస్తారు. కానీ ఈ సర్వ విషయాలు అష్టవక్రమునివరులకు సరిగ్గా తెలీదు. కానీ ఆయన పుట్టినప్పటి నుంచి వైరాగ్యంగా ఉండేవారు. అతను ఒక త్యాగి, జ్ఞాన సంపన్నుల మేధావి. అందువల్ల అతను అతని తండ్రి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. కానీ ఆత్మజ్ఞానం ఏ విధంగా ప్రాప్తం అవుతుంది, ఇది మాత్రం ఆయనకి తెలీదు. ఎందుకంటే ఆయన మనసులో త్యాగమనే మత్తు మాత్రమే ఉండేది. నేను మేధావిని, నేను త్యాగిని అన్నాడు. ఈ మత్తు సూక్ష్మంగా పాకిపోయింది. అతనికి ఈ విషయాలు ఏవీ తెలియవు. కానీ అతని తండ్రికి అన్ని విషయాలు బాగా తెలుసు. ఈ తత్వాన్ని విరిచేయడానికి తన కుమారుణ్ణి జనక మహారాజా దగ్గరికి పంపారు. అష్టవక్ర మునివరులు జనక మహారాజా దగ్గరికి వచ్చారు. రాగానే కాపలాదారుడితో చెప్పి పంపారు, మహారాజుల దగ్గర అష్టవక్ర మునివరులు వచ్చారు అని చెప్పు, నేను వచ్చి చూడాలని చెప్పు. ఇక్కడ వ్యాసమునీంద్రులు మొదటే జనక మహారాజు దగ్గర ఈ రకంగా తన కుమారుడు ఉంటాడని చెప్పి పెట్టాడు. ఏం చేయాలన్నారు, వేరే ఏమీ లేదు. అష్టవక్రమునిలో ఉన్న మత్తు వదిలించాలి, అప్పుడే ఆయనకి ఆత్మజ్ఞానం సాధ్యమవుతుంది. జనక మహారాజు కూడా అన్ని ఏర్పాట్లు చేసుంచారు. వాయు కాపలాదారుడు వచ్చి అష్టవక్ర మునివరులు వచ్చారని చెప్పిన వెంటనే అక్కడున్న సీన్ అలాగే మార్చించేశాడట. పెద్ద పెద్ద ఓడల్లాంటి సింహాసనాలు ఉండేవి. అతనికి ఇరువైపులా అతని రాణులను పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఇతను అలాగే అలంకారం చేసుకుని వచ్చి కూర్చున్నారు. రాణులు అలంకారాలు చేసుకొచ్చి కూర్చున్నారు. ఇద్దరి భుజాల మీద చేతులు పెట్టుకుని అతను ఆ ఉయ్యాల్లో కూర్చుని ఊగాడు. విశ్రాంతిగా భావించినట్టు కనిపించారు. తర్వాత ఆ కాపలాదారుడితోటి అష్టవక్ర మునీంద్రుల్ని లోపలికి రమ్మని చెప్పారు. ఇతను ఉయ్యాల్లో రాణులతో ఊగుతున్నారు. ఊగుతున్నప్పుడు అష్టవక్ర మునీంద్రులు లోపలికి వచ్చారు. ప్రవేశించినప్పుడే రాజాగారు ఏమిటిలా ఉన్నారని అనుకున్నారు. ఇతను మనకెలా జ్ఞానాన్ని ప్రసాదిస్తారు, మన తండ్రి గారికి ఏదో పిచ్చి కాబోలు తప్పుగా అనుకున్నారు. ఇలా ఉండేవారి దగ్గర ఎలా ఆత్మజ్ఞానం కొలువు ఉంటుంది. అతనికి అతనిలో ఉన్న భావనే మారిపోయింది. రాజా మీద తను ఉంచుకున్న మర్యాదే పాడైపోయింది. అతని అహంకారం ఉచ్చస్థాయికి చేరుకుంది. అతని దగ్గర ఏం జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఇతనికంటే నేను గొప్ప మేధావిని, ఏ ఒక స్త్రీ నన్ను ఆ స్థాయికి తీసుకెళ్లలేదు. ఇతను చాలా సంతోషంగా ఉన్నారు. కానీ
ఇది తండ్రి గారి ఆజ్ఞ అయిపోయింది, ఏం చేయాలి, ఇక్కడికి వచ్చేశారు, ఆయన చెప్పింది పాటించక తప్పదు. అందువల్ల మాట్లాడకుండా ఉండిపోయారు. ఆ జనక మహారాజా వారు అతన్ని రమ్మని పిలిచి చాలా ఉన్నత స్థాయిలో ఆహ్వానించి రాణులను లోపలికి పంపించి అష్టవక్ర మునివర్లను ఆ ఉయ్యాల్లో కూర్చోమని చెప్పి అతన్ని కూర్చోబెట్టారట. అతనికి అది కరెక్ట్ అనిపించలేదు. మనం ఎందుకు ఇందులో కూర్చోవాలి, అందువల్ల ఓరకు వెళ్ళి కూర్చున్నారట. అంటే నేను వెళ్ళి భోంచేసి వస్తాను అని రాజావారు అన్నారట. అక్కడి నుంచి అతన్ని భోజనానికి తీసుకెళ్లారు. ముని మహారాజుని భోజనానికి సింహాసనం వేసి కూర్చోబెట్టారట. ఇతను కూర్చున్నాడు, రాజా పక్కన కూర్చున్నాడు. రాణులంతా అంతఃపురంలో కొలువున్నారు. ఈ రోజుల్లోలాగా ఆ రోజుల్లో డైనింగ్ టేబుల్ ఉండేది. చాలా అందంగా అలంకరించబడిన సింహాసనంలో అది కనిపించింది. దాని మీద అతన్ని మరి కూర్చోబెట్టారు. రాణులంతా వచ్చి చాలా అందంగా వడ్డించారు. అంత రుచికరమైన వంటకాలు. రాజుగారి నివాసంలో భోజనానికేం డోకానా, ఇదంతా జరుగుతూ ఉంది. భోంచేస్తూ ఉన్నారు. అష్టవక్ర మునివరులు పైకి చూశారు. ఉత్తినే ఆయన పైకి చూశారు. అలా ఆయన పైకి చూసేటప్పుడు పెద్ద పెద్ద స్తంభాల్లా కనిపించాయట. చాలా బరువుగా ఉంటాయి, సరిగ్గా తలకు పైన వేలాడుతున్నాయి. ఆ రకంగా ఆ స్తంభం కంటబడింది. అది కూడా కరెక్ట్గా లేదు. వెంటనే దేంతో దీన్ని కట్టిపడేశారు, ఇది మనకు ఎప్పుడు మన నెత్తి మీద పడుతుందో తెలియలేదే, ఇది గనుక నా నెత్తి మీద పడిందంటే ఖచ్చితంగా అక్కడికక్కడే నేను టపా కట్టేస్తానే. కానీ ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే వైరాగ్యంతో కూడిన త్యాగి కదా, మహాజ్ఞాని. ఈ విధంగానే చేయాల్సి వచ్చింది. భయపడి లేచిపోతే జ్ఞానం అనేది పోతుంది కదా. ఏం చేయగలం, చెయ్యి అన్నం తింటున్నా కన్ను పైనున్నదే అలాగే చూస్తోంది. ఉన్న భోజనాన్ని కంగారుగా తినేశారు. ఈతనిలా కంగారుగా తినడం చూసి మహారాజా, ఏంటింత తొందర, నెమ్మదిగా తినండి అన్నారు. ఆయన నాకు ఆతృత ఎక్కువ అని రుచిగా అభిరుచిగా తింటున్నారు. భోంచేసేటప్పుడు తొందరపాటు ఉండకూడదు కదా, మీరెందుకు ఇలా తొందరపడుతూ తింటున్నారు, బాగా ఆస్వాదించి తినండి, మెల్లగా నెమ్మదిగా తినండి అన్నారట. ఈ రకంగా చెప్పి ఆయన చాలా స్లోగా తినసాగారట. భోజనం కావాలనే లేటుగా తీసుకొచ్చారట. సాంబారు, వేపుళ్ళంటూ ఒక్కొక్కటి వచ్చాయి. అరే ఏమిటి పుల్లయ్య, ఏమిటి ఇంత కంగారు, ఇంకా తమలపాకు వేసుకుని కూర్చోండి, మీ సీట్లోనే కూర్చోండి, తమలపాకు రాగానే లేచి నించుంటాను అన్నారట. ఇంకా ఆయనకి భయమే ఎక్కువైందట. ప్రాబ్లం పెరిగిపోతూ ఉంది. అతని హృదయ లయ ఎలా పెరిగిపోయిందని ఆయనకు మాత్రమే తెలుసు. ఇది మన నెత్తి మీద పడుతుంది, మనం చచ్చిపోతాం, తల మీద పడిపోతుంది, చచ్చిపోతామని అదే పనిగా ఆయన అనుకుంటూ ఉన్నారట. ఆఖరికి ఆయన లేవాల్సిన టైము వచ్చేసింది. లేచినప్పుడు అక్కడి నుంచి చూశారట. అప్పుడే ఆయన గుండె కొట్టుకోవడం నార్మల్ అయిందట. అమ్మయ్య, మనం బతికి బట్టకట్టి గట్టెక్కాం అని అనుకున్నారట. తర్వాత రాజా ఆయన దగ్గర ఉయ్యాల్లో కూర్చోండని అన్నారట. కాసేపు మనం ముచ్చట్లాడుకుందాం. వెంటనే ఆయన, వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోవాలి, ముందు నేను ఒక ప్రాబ్లం నుంచి బయటపడ్డాను, ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయో నాకు తెలీదు, మీ కాళ్ల మీద పడి నేను పూజించాలి, అందువల్ల ఉండమని అన్నారట. మీరు మహాసంపన్నులు, త్యాగి. ఆయన్ని కూర్చోబెట్టి రాజావారు పాదపూజ వగైరా చేసేసి ఆయన దగ్గర అడిగారట, మునీంద్ర, మీ ఆహారం ఏ విధంగా అందిందని అన్నారట. ఇతనే ఒక తపస్వి, పైగా త్యాగి. త్యాగజీవులు చాలా ఇన్నోసెంట్ మనుషులు. లోపల ఏమనుకుంటే అది అలా బయటపెట్టేస్తారు. కపటం అనేది వాళ్లలో కనిపించదు, మాట్లాడేస్తారు. అందువల్ల వాళ్ళ మనసులో ఉన్నది అలాగే చెప్పేశారట. అంటే ఇలా చూడండి రాజాగారు, నేను నిజం చెప్పేస్తాను, నేనిప్పుడు భోజనం అసలు ఏమీ తినలేదు, నాకేమీ గుర్తులేదు. కానీ మీరేంటి ఇలా అన్నారు, 16 రకాల వంటకాలు వడ్డించారు, ఏమీ గుర్తులేదంటారేంటి, ఏమిటి మీరు ఇలా అంటున్నారని అన్నారట. లేదు లేదు, ఇదే నిజం, ఏంటిలా అంటున్నారు మీరని ఆయన్ని అడిగారట. ఏదైనా తప్పు చేశామా అని ఆయన అడిగారట. లేదు,
నేను ఏ ఆసనం వేసుకుని కూర్చున్నానో ఆ చోట పైన ఒక పెద్ద స్తంభం లాంటిది ఉన్నట్టు అనిపించింది. అది చూడగానే నా నెత్తి మీద పడిపోతుందని అర్థమైంది. ఆ స్తంభాన్ని కట్టిన తాడు కూడా గట్టిగా ఉన్నట్టు అనిపించలేదు. చాలా సన్నగా కంటికి కనిపించని విధంగా కనిపించింది. దాన్ని చూసినప్పటి నుంచి ఇది ఎప్పుడు నా నెత్తిన పడిపోతుందోనని చచ్చిపోయేంత భయంతో ఉండిపోయాను. ఇది నా నెత్తిన పడితే నేను చచ్చిపోతాను. భయం అనే పెద్ద ఆలోచనతోనే నేను నెమ్మదిగా తినలేకపోయానని అన్నారట. చెయ్యి అన్నం తీసి నోట్లో పెడుతున్నా మనసంతా ఆ స్తంభం మీదే ఉండిపోయిందని అన్నారట. వెంటనే మహారాజా చెయ్యి అందించి మొహంలో చిరునవ్వుతో అన్నారట, ముని మహారాజా, అంటే ఎలా మీ కంగారంతా అన్నం తినేటప్పుడు స్తంభం మీద ఉందో అదేలాగే నా ఆలోచన కూడా శాశ్వతమైన లౌకికంలోనే ఉండిపోయింది. నా రాజ్యాంగాన్ని ఏలి ఈ విధంగా రాణులతో అంతఃపురంలో ఉన్నా నా శ్రద్ధ నిరంతరం ఆత్మ మీదే ఉంటుంది. మీరు ఒకే ఒక జన్మ మరణాల భయం వల్ల భోజనం మీద మీరు మనసు పెట్టలేదు, కానీ నాలో కోట్లాది జన్మల మరణ భయం ఉండిపోయింది. అటువంటి మార్గంలోనే నేను ఒక సెకండ్ కూడా లౌకికంలో ఉన్న ఎటువంటి విషయమైనా నా మనసు లగ్నం కానే కాదు. నా మనసు రాణి మీద లేదు, రాజ్యం పరిపాలించే దాని మీద లేదు, ఈ రత్నాలతో చేసిన ఉయ్యాల మీదే ఉండిపోయింది అన్నారట. ఆహారం విషయంలోనూ కాదు, వేరే ఏ విషయంలోనూ కాదు. నా చిత్తం నిరంతరం నా ఆత్మలోనే నేను ఉన్నాను. తద్వారా ఈ జ్ఞానం నాకు మీ నాన్నగారి నుంచి ప్రాప్తించింది. మీకు కూడా ఇదే జ్ఞానం ప్రాప్తించాలి, ఇదే నా ఆశయం. ఆ తర్వాత మీకు ఈ స్తంభమే కాదు, వేరే ఏ స్తంభం చూసినా భయం ఉండదు. ఆత్మకు జన్మలు లేవు, మరణాలు లేవు, నిత్య సంజీవి అన్నారు. దానికి జనన మరణాలు లేవు, ఆది అంతాలు లేవు. అలా మరణాన్ని పొందేది ఎవరు? మృత్యుంజయులు మాత్రం మీరు కానే కాదు. మీరు అన్నింటికీ అతీతులు. మీరు ఆత్మనే, అంతం కాదు, శాశ్వతంగా అంతరించిన వాళ్ళు. మిమ్మల్ని ఎవరూ హత్య చేయడం కుదరదు, వేరే పుట్టుక మీకు ఇవ్వడం కుదరదు. ఈ రకంగా అన్ని విధాల జ్ఞానాన్ని ఒకే సమయంలో అష్టవక్ర మునివరులకు ఆయన ఇచ్చేశారు. దాంతో అష్టవక్ర మునివర్లు అదే సమయం ఆయన పాదాల మీద పడి అన్నారట, నిజంగా మీరు మహాపురుషులు. నేను త్యాగంలోనూ తపంలోనూ ఎక్కువ అహంకారంతో ఉండిపోయాను. మత్తు ఎక్కిపోయింది. అందువల్ల నేను ఇది పొందలేకపోయాను. మీరు ఈరోజు నా కళ్ళు తెరిపించారు, ఆత్మను మేలుకొలిపారు. మీరు చేసింది మహా గొప్ప ఉపకారం. ఈ ఉపకారాన్ని నేను జీవితాంతం మరిచిపోలేను. నేను మీకు బానిసత్వంలో బానిసని. అటువంటి వినయంతో జనకరాజు అన్నారట, మీరిలా అనడం మీకు అందం కాదు. మీరు ఒక ముని మహారాజా. ఇప్పటికిప్పుడు నాలో ఏ ఏ జ్ఞాని నిధులున్నాయో అవన్నీ మీ నుంచి నేర్చుకున్నవే. నాకంటే ఎన్నో విధాలా గొప్పవారు మీ తండ్రి గారు. మీరు నాకంటే ఎన్నో రెట్లు జ్ఞానాన్ని ఆయన నుంచి సొంతం చేసుకోవచ్చు. దయచేసి నన్ను సిగ్గుపడేలా చేయకండి. నాకు దీని గురించి ఏమీ తెలీదు. ఈ మహాత్ముణ్ణి చూస్తుంటే జనక మహారాజా వారు ఎంతటి మహాపురుషులో అర్థమవుతుంది. ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాలైనా జనక మహారాజుని విదేహి అని గొప్పగా చెప్పుకుని గుర్తించుకున్నారు. లౌకికంలో ఉన్న విరక్తి మనస్తత్వం అనేది లేకుండా ఉంటే లోపల సంపూర్ణంగా ఉంటారు, లోపల జ్ఞానపురుషులుగా వెలుగుతారు. లోన బ్రహ్మచర్యం పాటించారు, లోన దృఢంగా నిలిచారు, ఐక్యమైన తత్వంలో వెలిగారు. దేహంలో నుంచి ముక్తుడిగా జ్వలించటం వలన అతన్ని విహేది అంటారు. బయట నుంచి మనస వాచ కర్మణ ఇవి ఏ కార్యానికి పూనుకున్నా ఆ చర్యల్లో కొంచెం కూడా ఆకర్షణ లేదు, నిరంతరం ఆత్మలోనే ఉన్నారు. అందువల్ల ఆయనకి ఆత్మజ్ఞానం అనేది చక్కగా ఆయనకి దక్కింది, ఆయనకిచ్చారు. సాధువుగా ఉండాల్సిన అవసరం లేదు, నిజాయితీగా ఉండడమేగా అవసరం. మోక్షాన్ని చేరుకోవడానికి ఇవన్నీ కావాలి కదా. దాదాజీ కూడా జనకుళ్లాగే అన్ని విధాలా సహకరించారు. అదే జ్ఞానాన్నే ఆయన పంచారు. ఆ జ్ఞానాన్నే నేను ఆయన నుంచి పొందాను. నేను అదే జ్ఞానాన్నే అందరికీ పంచుతున్నాను. అంతలా లౌకికంలో ఉంటున్నా
మనం దేన్ని పట్టించుకోకుండా నార్మల్ విధానంలోనే ఉండిపోవచ్చు. లౌకికం మీరు విడనాడలేరు, వేరే ఏమీ త్వరగా వదులుకోలేరు. ఏ ఒక బంధం అడ్డొచ్చినా, ఏ ఒక బాధ్యత ఎదురైనా, ఏ ఒక కర్తవ్యం గుర్తుకొచ్చినా దాన్ని పూర్తిగా సాధించి తీరాలి. కానీ సంపూర్ణంగా ఈ రకంగా చేయడం అంటే నాటకం, డ్రామాలు అవి ఉన్నాయి కదా. సినిమాలో రాజా వేషం కట్టొచ్చు, కానీ డ్రామాల్లో రాజా వేషధారికి ఖచ్చితంగా తెలిసుండొచ్చు నిజంగానే మనం ఎప్పటికీ రాజా కానే కాదు. నేను లక్ష్మీకాంతుణ్ణి, నేనింటికెళ్ళి ఉప్మా తినాలి, దీన్ని అతను మర్చిపోగలడా? అదే విధంగానే మన పాత్ర ఏంటో ఫాదర్గానో, తాతయ్యగానో, మనవడిగానో లేదా పురుషుడిగానో ఏ విధంగా ఉన్నా సరే, లేక బాసుగానో పనుడిగానో పాత్రలు వేస్తున్నా సరే దాన్ని కరెక్ట్గా చేసేయండి. కానీ లోలోన మెలకుగానే ఉండండి. నేను వచ్చి చిత్తశుద్ధిగల ఆత్మని, నేను ఇందులో ఏ పాత్రధారినే కాదు, అన్ని నాటకంలో పాత్రలే. ఏది తీసుకొచ్చామో అది పూర్తి చేయాలి కదా, అదే కదా మనతో నిలిచేది. దానంతట అది ఉంటుంది, మీరేం చేయక్కర్లేదు. లోకం సర్వదా సాగుతూ ఉంటుంది. ఇదే లౌకికంలో ఉంటూ మోక్షం దక్కించుకునే ఒక సిద్ధాంతం. ఇదే మన దాదా భగవాన్ సిద్ధాంతం ప్రకారమే నడుచుకుంటున్నాం. మీరు అదే విధంగా ఉండండి అని కోరుకుంటున్నాం. అష్టవక్ర మునివరుల మనసులో ఈ మత్తు అనేది చెలగాటం ఆడేసింది. మోక్ష మార్గానికి అది అడ్డుగోడలా నిలిచింది. ఆత్మజ్ఞాన ప్రాప్తం కోసం అదే అడ్డుతెరగా ఎదురైంది. దాదాజీ ముందు ఒక సుందరమైన ప్రోగ్రాం జరిగింది. చాలా అతిశయంగా అనిపించింది. త్యాగి తపస్వినిగా నిలిచారు. జైనాచార్యులుగా ఉండేవారు. అతను మహా గొప్ప తాత్విక అనౌన్సర్గా ఉండేవారు. ఆ రోజుల్లో దాదాజీ ఆయన దర్శనార్థం వెళ్లేవారు. ఎవరో ఇతని పట్ల ఆత్మరీత్యా చాలా శ్రద్ధ చూపించేవారు. అతని దగ్గరికి వెళ్ళి మనం కలుసుకుందామని ఎవరో ఆయనతో చెప్పారు. మిమ్మల్ని చూస్తేనే ఆయనకి చాలా ఉపయోగంగా ఉంటుంది, అందువల్ల ఆయన చూడ్డానికి దాదాజీ స్వయంగా వెళ్లారట. చూశారట. ఎవరో ఒక జ్ఞాని వచ్చారని అన్నారట. దాదాజీ అనే జ్ఞాని మిమ్మల్ని చూడ్డానికి వచ్చారని చెప్పగానే ఆయనకి లోపల ఒక మార్పు ఏర్పడింది. అతను వెంటనే వచ్చి కూర్చున్న చోటే లేవడానికి ప్రయత్నించారు. దాదాజీ ముందు కొంచెం మాట్లాడే ప్రయత్నం చేశారు. జ్ఞానం గురించి మాట్లాడారు. ఆయన గురించి 2-3 మాటలు వినగానే ఆయన వెంటనే కింద కూర్చున్నారట. అతని అహంకారం అణిగిపోయిందట. అతని మనసులో ఇతనొక మహాజ్ఞాని అని అనిపించిందట. నా అహంకారాన్ని అణిచేశారు. నాకు ఉన్నత శిఖరాలు అధిరోహించిన తృప్తి కలిగింది. లేదంటే ఇంత గొప్ప ఆచార్యుల వారు వేలాది మంది వచ్చి దర్శించుకునేవారు, పాదాలను తాకి నమస్కరిస్తున్నారు. ఆయన కింద కూర్చుంటే, అందులోనూ పైన కూర్చున్నవారు కింద కూర్చుంటే అందరి ముందు ఇదొక గొప్ప విషయమే కదా. కాని ఆయన అన్నిటినీ మరిచిపోయారు. ఒకటి మాత్రం నిజం, నేను ఆత్మను పొందడానికి ఇదే చక్కని స్థానం. ఇతనే జ్ఞాని, ఖచ్చితమైన జ్ఞాని. ఆయన మనసులోంచి ఇది వచ్చింది. ఆ తర్వాతే దాదాజీ అన్నారట, మీరు పుట్టినవారు, మీకు ఒక నిరాడంబరత అవలంబించింది. జ్ఞాని దగ్గర ఒక నిరాడంబరత, పవిత్రత గల మహానులయ్యారు. ఈ తత్వమే మిమ్మల్ని మోక్ష మార్గానికి తీసుకెళ్లిపోతుంది. మీరు మామూలుగా లేకుండా గురువుగా ఉండిపోయారు అంటే నిజంగా నేను చెప్పేది ఏది మీ మనసులో చొరబడి ఉండదు అని అన్నారట. ఆయన దాదాజీ బోధలు విని ఆ తర్వాత ఆయన వచ్చి బొంబాయికి దాదాజీ వెళ్ళినప్పుడు జ్ఞానదీక్ష తీసుకున్నారట. ఆ తర్వాత ఆయన సన్మార్గంలోనే నడవసాగారు. ఈ విధంగా శాస్త్రం పఠించిన వారు కనిపిస్తూ ఉంటారు కదా. దీనికోసం శాస్త్రం చదవడం మనం ఏమైనా ఆపేస్తామా? లేదే. మీరు చదువుని ఆపాల్సిన అవసరమే లేదు. కానీ ఇది మాత్రం మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఇది సైనే, బోర్డే. ఇది మీకు రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి మీరు వెళ్లే దారుల వెంట బోలెడని బోర్డులుంటాయి కదా, గుర్తులుంటాయి కదా. యారో ఒకటి వేసి వే టు స్టేషన్, వే టు రైల్వే స్టేషన్. ఆ బోర్డు చూడగానే రైల్వే స్టేషన్ వచ్చింది అని మీరు ఏమైనా అలాగే కూర్చుని ఉంటారా? అప్పుడు మీకు అహంకారం వచ్చేస్తుందా? ఆహా, నాకు రైల్వే స్టేషన్ కనిపించింది, ఇప్పుడు నాకు అన్నీ అందుబాటులోకి వచ్చాయి. బోర్డును చూశాక ఆ రకంగా ఏదైనా అనిపించిందా? లేదే.
ఎప్పుడు మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్లో కూర్చుని వెళ్లాల్సిన చోటికి వెళ్ళాలి, ఆహా మనం వచ్చేసాం, ఈ శాస్త్రం అనేది బోర్డు లాంటిదే, మీకు చిటికెన వేలుతో ఎత్తి చూపుతుంది, అది సిగ్నల్ చూపుతుంది. అంతవరకే దాని పని. అది ఏం చేస్తుందో ఏం చెప్తుందో దానికి తగ్గట్టు మనం అభివృద్ధి పథకంలో నడవాలి. ఎన్నో శాస్త్రాలు, ఎన్నో వేదాలు, ఎన్నో ఆగమాలు ఏం బోధిస్తున్నాయంటే, మీరు ఎప్పుడైతే ఆత్మ కోసం అన్వేషిస్తారో అది ఇందులో లేదు. దిస్ ఈజ్ నాట్ దట్, దిస్ ఈజ్ నాట్ దట్. గో టు జ్ఞానులను సందర్శించండి. ఆత్మ అని మీరు దేన్ని అంటారో అది ఇందులో లేదు. ఇది వార్త జ్ఞానం, అనుభవ జ్ఞానం కాదు. అనుభవ జ్ఞానాన్ని మీరు దక్కించుకోవాలనుకుంటే అనుభవంతో కూడిన పురుషులనే మీరు సందర్శించుకోవాలి. వాళ్లే మీకు సర్వం బోధిస్తారు. ఇదే ఆత్మ. మీకు సహజంగానే తోచిందంటే దాన్ని కన్ఫర్మ్ చేయడానికైనా మీరు వెళ్ళాలి కదా. మనం ప్రాప్తం పొందగలిగింది రియల్గానే ఆత్మే, వేరే ఎక్కడ ఎందులోనూ మనం దొరికిపోవడం లేదు. సాధనకి ఇవన్నీ ఎంతో ముఖ్యమైనవి. మన తల మీద ఏ జ్ఞాని అయినా ఉంచితే ఆఖరికి కైవల్య జ్ఞానం దొరికే వరకు నిజంగా మత్తు అనేది రానే రాకూడదు. ఈ కైవల్య జ్ఞానం దొరికే వరకు మీరు సద్గురు మార్గంలోనే నడుచుకోవాలి, జ్ఞాని చెప్పే మార్గంలోనే నడుచుకోవాలి. అప్పుడే మీకు దీని పూర్ణ గతి లభ్యమవుతుంది. లేదంటే మధ్యలో ఇరుక్కుపోయి కష్టపడాల్సి ఉంటుంది. మత్తే మీ తలకెక్కేది. జ్ఞానులు ఎప్పుడు గుర్తుంచుకునేది ఏంటంటే, శిష్యునికి మత్తు అనేది ఎక్కకూడదు. దాంతో శాస్త్రాల మత్తు, చర్యలు పాటించటం వలన దూరం అవుతాయా ఏంటి? ఖచ్చితంగా కాదు. కార్యాలు నేనే నిర్వర్తించాను, ఇటువంటి ఆలోచనలతో చేస్తే అది నిజంగా అహంకారంతోనే ఉంటుంది. అజ్ఞానం వల్లే జరుగుతుంది. ఈ అజ్ఞాన చర్య మత్తును పెంచేస్తుంది, దీన్ని తగ్గించడం లేదు. ఏ మత్తు మన అహంకారాన్ని పెంచేస్తుందో, మనకు మత్తు ఎక్కువైతే అది అజ్ఞాన చర్యగా మారిపోతుంది. ఈ చర్యల్లో మోక్షానికి తగ్గ చర్య లేదు. ఏ సేవ వల్ల మత్తు తగ్గుతుందో అదే నిజమైన ఒక కార్యం. జ్ఞానచర్య, దర్శనచర్య తప్ప వేరే ఏ క్రియ లేదు. ఇవే అహంకారం నుంచి, మైకు నుంచి విమోచన కలిగిస్తాయి. ఆత్మస్వరూపమే జ్ఞానము, దర్శనార్థమే. అది తప్ప ఇంకే సేవలు చేయడానికి దానికి శక్తి అనేది లేదు. అంటే ఖచ్చితంగా లేదు. దాని స్వభావం అది కాదు, దాని గుణము అది కాదు. ఈ సేవలన్నీ అహంకారమే కదా చేయిస్తుంది, మెకానికల్. కాని ఆత్మ కేవలం దృష్టి మాత్రమే, చూడడం మాత్రమే. ఎక్కడ దృష్టి పరిపూర్ణత సాధిస్తుందో అక్కడే పరమాత్ముడు ఉంటాడు. ఆ పైన ఏదీ లేదు. ఈ మత్తు దిగడానికి ఒకే ఒక మార్గమే ఉంది. మీరు సద్గురువులను దర్శించుకోండి. ఆయన పట్ల మర్యాదను ఆఖరిదాకా నిలుపుకోండి. మీరు ఎప్పుడు మీ పూర్వస్థితి మారుతుందో అప్పటిదాకా వదిలేయకండి. వారి ఆజ్ఞలు పాటించండి. ఆయన ఏ ఏ ఆజ్ఞలు విధిస్తారో అదే మీకు సర్వం అనుకోండి. గురువుగారి ఆజ్ఞలు కంటికి రెప్పలా అనుకోండి. సర్వదా మీరు ఆయన్ని అనుకుంటూనే ఉండాలి. ఆయన ఆజ్ఞనే మీకు మోక్ష మార్గాలకు, మిగతా వాటికి దారి తీస్తుంది. ఆజ్ఞే మీ ధర్మం, ఆజ్ఞే సర్వం తపం. భగవాన్ మహావీరుల వారి సూత్రమే ఇదే. ఆజ్ఞే తపం, ఆజ్ఞే జ్ఞానం, ఆజ్ఞే ధర్మం, ఆజ్ఞే జపం. ఒక గురువు కుదిరి ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఆ పైన శిష్యులు ఇంకేం చేయనక్కర్లేదు. మీరు ఎప్పుడూ ఆయన ఆజ్ఞలే పాటించండి. జై సచ్చిదానంద.